లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇవాళ విడుదల చేయనుంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వేదికగా దీన్ని రిలీజ్ చేయనున్నారు. 5 న్యాయ్ 25 గ్యారంటీస్ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను హస్తం పార్టీ విడుదల చేయనుంది. శనివారం రోజు రాజస్థాన్లోని జైపూర్, తెలంగాణలోని హైదరాబాద్ నగరాల్లో మెగా ర్యాలీ నిర్వహించనున్నారు. జైపూర్లో జరిగే మెగా ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మేనిఫెస్టోను ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. ఇక హైదరాబాద్లో జరిగే మెగా ర్యాలీలో రాహుల్ గాంధీ మేనిఫెస్టోను లాంచ్ చేసి ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 5 న్యాయ్ పేరిట తమ హామీలను పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రచారం చేస్తోంది. మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారెంటీలను ప్రకటించింది. న్యాయ్ పిల్లర్ల పేరుతో 25 గ్యారెంటీలను 5 విభాగాలుగా విభజించింది. పీపుల్స్ మేనిఫెస్టో పేరుతో కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక రూపకల్పన కోసం కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ఆధ్వర్యంలోని పార్టీ కమిటీ ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదల ఆదాయానికి భరోసా, మహిళల హక్కులు, రైతులను దృష్టిలో ఉంచుకుని ఈ డాక్యుమెంట్ను రూపొందించింది. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, పలు అంశాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపకల్పనకి పూనుకున్నట్టు తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ఈ ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల సంబంధించిన మేనిఫెస్టోని విడుదల చేయబోతుంది. ఈ మేనిఫెస్టోని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అట్లాగే ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ 11 గంటలకు జరగబోయే మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మహిళలకు, రైతులకు, యువతకు, అట్లాగే కార్మికులకు వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఆ 5 న్యాయ్ అట్లాగే 25 గ్యారంటీస్ పేరుతోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి వెళ్ళబోతుంది. ఇప్పటికే ఈ హామీలకు సంబంధించి ప్రజల్లోకి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తాము గెలిస్తే ఏ పథకాలు తీసుకొస్తాము, ప్రజలకు ఏ రకమైన స్కీమ్స్ అందజేస్తాము, అట్లాగే వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోలో దీన్ని పొందుపరిచి దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. ఇవాళ మేనిఫెస్టో విడుదల తర్వాత రేపు హైదరాబాద్ లో అట్లాగే జైపూర్ లో 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టోకి సంబంధించిన కార్యక్రమం బహిరంగ సభల ద్వారా ప్రజలకు తీసుకెళ్లేందుకు సభలు కూడా ఏర్పాటు చేస్తుంది. ప్రధానంగా రేపు తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ జనజాతర పేరుతోని భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది. ఈ సభకు లక్షలాదిగా ప్రజలను తరలించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. ఆయా సీనియర్ నేతలకు జనాల్ని తరలించే బాధ్యతను అప్పగించారు. ప్రధానంగా లోక్సభ ఏదైతే అభ్యర్థులు ఖరారు చేశారో కాంగ్రెస్ పార్టీ ఆ అభ్యర్థుల నుంచే నియోజకవర్గానికి 50,000 మంది చొప్పున ఈ సభకు హాజరయ్యేలా చూడాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి నిన్న తుక్కుగూడ సభా ప్రాంగణం పరిశీలించిన అనంతరం నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోలోకి ప్రజల్లోకి తీసుకెళ్లి వారి ద్వారా ఇప్పుడు తెలంగాణలో ఏదైతే 6 గ్యారంటీలు తీసుకొచ్చి సక్సెస్ అయ్యారో ఆ రకంగానే దేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ 5 న్యాయ్ 25 గ్యారంటీస్ పేరుతో ప్రజలకు వెళ్లాలని చెప్పి నిర్ణయించింది. రేపు జైపూర్, హైదరాబాద్ సభల్లో వాటికి సంబంధించిన ప్రాధాన్యత అట్లాగే ఆ స్కీముల్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారో ప్రజలకు వివరించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. అంటే మేనిఫెస్టో ఎంత ప్రాధాన్యత, అంటే ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో చూసింది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ నేపథ్యంలోనే ఇంత పెద్ద ఎత్తున మేనిఫెస్టోని ప్రచారానికి పూనుకున్నారా? అట్లాగే అనుకోవాలి. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాళ్ళు 6 గ్యారంటీల పేరుతోని ప్రజలకు వెళ్లారో 6 గ్యారంటీలను ఇప్పటికే 4 గ్యారంటీలని కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తా ఉంది. ప్రధానంగా ఆర్టీసీ బస్సులు ఉచిత రవాణా కావచ్చు, అట్లాగే 200 యూనిట్లకు సంబంధించిన ఫ్రీ కరెంట్ కావచ్చు, 500కి గ్యాస్ సిలిండర్, అట్లాగే ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలు పెంచుతూ చేసిన ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో ఆ గ్యారంటీలు ప్రస్తుతం ఇంప్లిమెంట్ చేస్తా ఉంది.
మిగతా గ్యారంటీలకు సంబంధించిన కూడా కసరత్తు చేస్తా ఉంది. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం వాటిని ఇంప్లిమెంట్ చేసేందుకు తాము ప్రయత్నం చేస్తామని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి గాని అట్లాగే మంత్రులు గాని పలు సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. మొత్తానికి ఈ 6 గ్యారంటీల సక్సెస్ ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పెట్టుకుంది. యువతని మెయిన్ గా లక్ష్యంగా చేసుకొని దానికి యువతకు సంబంధించిన అనేక స్కీముల్ని వాళ్ళు ప్రవేశపెట్టారు. దాంతో పాటు రైతులకు సంబంధించిన స్కీమ్స్, ఉమెన్స్ కి సంబంధించి అట్లాగే కార్మికులకు సంబంధించి ఇవన్నీ కూడా వాళ్ళు గ్యారంటీల్ని తీసుకొచ్చారు. ఆ గ్యారంటీల్ని రేపు జైపూర్, హైదరాబాద్ బహిరంగ సభల్లో ప్రజల్లోకి తీసుకెళ్లి ఏ రకంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్పనుంది. యామిని. రైట్ వాసు, థ్యాంక్ యూ.